వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం పాతాళగంగ వద్ద త్రుటిలో తప్పిన ప్రమాదం. ఊరుకుంద ఈరన్నమ్మ నరసింహస్వామి ఆలయ భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్. సీఎం రిలీఫ్ ఫండ్తో న్యాయ విద్యార్థికి పునర్జన్మ ఇచ్చిన చంద్రబాబు. నిర్భయ తరహాలో తెలంగాణలో ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీశైలం ప్రాజెక్టు పాతాళగంగ వద్ద త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణ ఈశ్వర్ సిద్ధి గురుచరణ్ గౌడ్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రమేష్ పాతాళగంగలో తమ కారుతో పాటు స్నానం చేస్తుండగా ప్రాజెక్టు అధికారులు హఠాత్తుగా 4వ గేటు తెరవడంతో హఠాత్తుగా నీటి మట్టం పెరిగింది. దాంతో ఆందోళనకు గురైన వారు స్థానికుల సహాయంతో అతి కష్టం మీద కారును ఒడ్డుకు చేర్చి వారు కూడా బయటపడ్డారు. మన దాంట్లో లేదా మన దాంట్లో లేదా
బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకోవడం కోసమే సిపిఎం ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర బెల్లంపల్లి పట్టణంలోని చౌరస్తా వద్ద నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ నెన్నెల మండలంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ని సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిర్వహిస్తున్న బొగ్గు గనుల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికే బస్సు యాత్ర చేపట్టామన్నారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గనుల వేలం నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో నేటి నుంచి ప్రారంభించిన సింగరేణి పరిరక్షణ యాత్ర ఆగస్టు 5 వరకు సాగుతుందని తెలిపారు. ఇంకో మాట చెప్తున్నారు. ఈ మధ్య సింగరేణి చర్చ వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ఇంకా మిగతా నాయకులు ముఖ్యమంత్రితో సహా మేము సింగరేణి ప్రైవేటీకరించే సమస్య లేదు. కొంతమంది కూడా ఆ సందేహంలో ఉండొచ్చు. సింగరేణి ప్రైవేటీకరించట్లేదు కదా, ఒక బొగ్గు బ్లాక్ను కదా అమ్ముతున్నది. ఒక బొగ్గు బ్లాక్ను అమ్మినంత మాత్రం సింగరేణి సంస్థలు అమ్మినట్టు ఎట్లా అవుద్ది అని అనుకుంటే పొరపాటు. ఇక్కడున్న ప్రస్తుతం సింగరేణి ఆధీనంలో పనిలో ఉన్నటువంటి మైన్స్లో బొగ్గు అయిపోతుంది. మీకు విషయం తెలుసో తెలియదో, అసలు సింగరేణి పుట్టింది ఖమ్మం జిల్లాలో. ఆ ఖమ్మం జిల్లాలో బొగ్గు లేదు, ఇప్పుడు అయిపోయింది దాదాపు. ఇప్పుడు ఏమైనా ఉంటే ఈ ప్రాంతంలో ఉంది. ఈ మంచిర్యాలలో లేదా పెద్దపల్లిలో ఈ జిల్లాల్లో ఆదిలాబాద్ దాకా ఉన్న అడవిలో ఇక్కడ బొగ్గు బ్లాకులు ఉన్నాయి. ఈ బొగ్గు బ్లాకులన్నిటి ప్రైవేట్కి అప్పచెప్పిన తర్వాత సింగరేణి ఇప్పుడున్న మైన్లతోటి బతికే సమస్య లేదు. ఇప్పుడున్న మైన్లు ఎంతో కాలం ఉండదు ఇంకా. అందుకే ప్రభుత్వం యొక్క కుట్ర ఏంటంటే ఇప్పుడున్న మైన్లు జోలికి రాదు, సింగరేణి ప్రైవేట్ వాడికి అమ్మటం అనేది డైరెక్ట్గా బేరం పెట్టదు, దీనికి మాత్రం అన్నం పెట్టదు. కోసం సిపిఎం రాష్ట్ర కమిటీ శాయశక్తుల కృషి చేస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మాకు ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలి. ఈ రోజున యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభమై ఒక వారం రోజుల పాటు జరిగి 5వ తేదీన కొత్తగూడెంలో ముగుస్తుంది. ఈ యాత్రకు మా నాయకుడు రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు వీరయ్య గారు నాయకత్వం వహిస్తున్నాడు. అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాలు అక్షయ్ గారు ఇద్దరు సభ్యులుగా పాల్గొంటున్నారు. మధ్యలో కూడా రాష్ట్ర కేంద్ర నాయకులు కూడా హాజరవుతున్నారు. బివి రాఘవ్ గారు వస్తున్నారు. అట్లాగే కేరళ నుంచి కూడా ఓ ముఖ్యమైన నాయకుడు రాఘవన్ గారు వస్తున్నారు. ఇంకా అనేక మంది యాత్రలో పాల్గొంటారు. మధ్యలో ఈ మొత్తం యాత్రని సక్సెస్ చేసే దానికోసం ప్రజలు కార్మికులు సహకరించాలని, ఈ యాత్రకు ప్రచారం ఇచ్చి ప్రజల్లో చైతన్యం కలిగించి దానికి తోడ్పడాలని పత్రికా బృందానికి కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీశైలం డ్యాములో గంటకు పెరుగుతున్న నీటి మట్టం. మరో 4 గేట్లు ఎత్తిన అధికారులు. 7 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ఆగస్టు 1న శ్రీశైలానికి సీఎం చంద్రబాబు గారు కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్న ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 5వ వార్డు కార్పొరేటర్, మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు జిఎల్వి సుజాత, మాజీ కార్పొరేటర్ శేష్ యాదవ్ తదితరులు హైదరాబాద్లో మంత్రి టీజీ భరత్ సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి టీజీ భరత్ వీరికి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని నాయకులు గ్రహిస్తున్నారన్నారు. కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ముందుకు వెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు. విశాఖలోని స్పా మసాజ్ సెంటర్ల ముసుగులో పెద్ద ఎత్తున అసాంఘిక కార్యకలాపాలు. ఏకకాలంలో 71 స్పాలపై పోలీసుల దాడులు. 6 అమ్మాయిలు అదుపులోకి. 21 స్పాలకు నోటీసులు. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహణపై సిపి బాగ్చి కన్నేరా.
నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు. మేడ్చల్ సమీపంలో బస్సు ఉండగా డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన మహిళ. అప్రమత్తమైన సిటీ పోలీస్ బస్ కోసం గాలింపు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేసి పట్టుకున్న పోలీసులు. హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన 2 డ్రైవర్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఒక వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది. అది నిర్మల్ నుంచి పామూరు వెళ్తూ ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు, అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు, ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పామూరు వెళ్తుంది. అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండు అని చెప్పేసి ఒక 100 కాల్ వస్తే ఎమ్మటే మన ఓయి పోలీస్ పెట్రోల్ కార్ తర్వాత బ్లూ కోట్ మొబైల్ 2 కూడా వెళ్ళేసి తార్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఈ ఆఫీస్ కంటే ముందు 1011 బిలియన్ దగ్గర ఆ వెహికల్ని అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులను పిలుస్తుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి మాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము. ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కర్నూలు ట్రాఫిక్ సిఐపి గౌతమ్ గారి ఆధ్వర్యంలో మద్యం మత్తులో వాహనంలో నడిపి ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికై ముందు జాగ్రత్త చర్యగా సుంకేస్ల రోడ్డులోని సంజీవని హాస్పిటల్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం అయినది. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాహనదారులను స్వాధీనంలోకి తీసుకొని వీరందరికీ కోర్టులో హాజరుపరుస్తామని కర్నూలు ట్రాఫిక్ సిఐపి గౌతమ్ గారు తెలపడం అయినది. పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిరి బాలరాజు కారు అద్దం ధ్వంసానికి సంబంధించిన పలు అనుమానాలకు తెర. తన ఇంటి వద్ద కారు అద్దానికి కర్ర తగలగా అది కాస్త రహదారిపై వెళ్తుండగా ఊడిపడిన కారు అద్దం. రాత్రి నుంచి ముమ్మర దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడించిన పోలీసులు. నమస్కారం అండి, నేను పోలవరం డిఎస్పీని. నిన్న సాయంత్రం రాత్రి సుమారు 9-9:30 గంటల సమయంలో మన పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు గారి కారుపై రాళ్ళతో దాడి జరిగిందని మన స్క్రోలింగ్లు అన్ని విషయాలు వచ్చింది. దాని మీద మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా మేము రాత్రి నేను కాంతికుమార్ జీలిమిల్ సిఐ గారు మా పోలీసు సిబ్బంది అంతా రాత్రంతా దీని మీద ఎంక్వైరీ చేసాము. అట్లాగే కొన్ని బృందాలుగా వెళ్ళిపోయి టీం వర్క్ చేసాము, అన్ని చోట్ల తిరిగాము. తర్వాత మార్నింగ్ దాకా అన్ని చెక్ పోస్టులన్నీ కూడా వెతికి అన్ని చోట్ల చేసాము. ఇక్కడ దీనికి ఎక్కడ ఎటువంటి పరిస్థితులు వచ్చేదని తీరా చూసుకుంటే నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కారు షెడ్డు నిర్మాణం జరుగుతుందని, ఆ కారు షెడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ కారు మీద పోల్ ఒకటి పడి
వెనకాల అద్దం కొంచెం పగిలిందని. దాని మీద ఆ రాత్రి సుమారు మన ఎమ్మెల్యే గారు పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వచ్చిన కారు వేరు, ఆ కారు పార్కింగ్ చేసి ఎమ్మెల్యే గారు ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 9:15 టైంలో వాళ్ళ పిఏ ఒక ఆయన డ్రైవరు ఈ పగిలిన కారు తీసుకొని చూసుకోలేకుండా బయటకు వచ్చారు రోడ్డు మీదకి. ఆ టర్నింగ్ దగ్గర బర్రెంకలపాడు నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చే టర్నింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ శబ్దానికి పగిలిన అద్దాలు మొత్తం ఒకసారిగా దబావన సౌండ్ వచ్చి కారులో పడిపోయి ఆ కారులో ఉన్న వాళ్ళు భయపడి వెనక రాయి దాడి జరిగినట్టుగా సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ కారు పగిలినట్టు కానీ వాళ్ళకి తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా పగిలిందో వీళ్ళకి తెలియక ఈ కన్ఫ్యూజన్ వల్ల కొంచెం సమాచారంలో ఇట్లా జరిగింది. అంతేగాని ఎమ్మెల్యే గారి మీద కారు మీద దాడి ఆగంతుకులు కానీ ఎవరు కానీ దాడి జరిగిన సంఘటనలు లేవు. సిర్పూర్టి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి మీద రాత్రిళ్లు పశువులు పడుకొని ఉంటున్నాయని, వాహన చోదకులు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాహనాలు వెళ్లడానికి దారి ఉన్నదని వాహన చోదకులు ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, రాత్రిళ్లు ఈ రహదారి గుండా రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రావాల్సిందే అని అంటున్నారు. ఇకనైనా పశువుల యజమానులు సంబంధిత అధికారులు స్పందించి పెద్ద ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మనం చేసినామన్నా ఇది న్యూస్, నా స్టోరీ వచ్చింది చూసినా అన్న ఇది. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి వినతి పత్రం అందించిన సుగలి ప్రీతి తల్లి శ్రీమతి పార్వతి, మా అమ్మాయి సుగలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడిన హత్య కేసును సిబిఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సిబిఐ వరకు కేసు వెళ్లలేదు అని సుగలి ప్రీతి శ్రీమతి పార్వతి కన్నీటి పూర్వాంతమవుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం అందించారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తన కుటుంబంతో కలిసి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని కోరారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ సుగలి ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి శ్రీమతి పార్వతి గారు పోరాడుతూనే ఉన్నారని, ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని తెలిపారు.
పాత విద్యార్థులలో కలెక్టర్లు, పోలీస్ విద్యార్థులు, వైద్యులు, న్యాయవాదులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు మరియు పాఠశాలల యాజమాన్యులు ఉన్నారు. వారందరికీ ఒక కోరిక ఉంది. వారి గొప్ప పాఠశాల జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రిన్సిపల్ వారిని బెత్తంతో కొట్టాలి. ఎందుకంటే ఫలితంగా వారు తమ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారని వారు నమ్ముతారు. ప్రిన్సిపల్ చేతుల మీదుగా వారికి లభించిన బెత్తం ఆశీర్వాదంతో సమానంగా భావించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీ సమాజాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి బడ్జెట్లో 95,000 కోట్లు ప్రవేశపెట్టి ఇవాళ బీసీ మొత్తం మందిని మోసం చేసి బీసీల పొట్టను కొట్టినటువంటి రేవంత్ రెడ్డి వెంటనే 23% ఉన్న రిజర్వేషన్లను 42% పెంచాలని, బీసీ డిక్లరేషన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ కో కన్వీనర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. బీసీ డిక్లరేషన్ పేరుతో ఇలా బీసీ యొక్క సమాజాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మొన్నటి బడ్జెట్ లో 9,800 కోట్లు ప్రవేశపెట్టి ఇలా బీసీల మొత్తం మందిని మోసం చేసి ఇలా బీసీల పుట్టలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి, మీరు వెంటనే 23% ఉన్నటువంటి రిజర్వేషన్లు 42% పెంచాలి. అలాగే మీరు బీసీ డిక్లరేషన్లు ప్రకటించినటువంటి సంవత్సరానికి 20,000 కోట్లు, 5 సంవత్సరాలకి 1,00,000 కోట్లు ప్రవేశపెట్టి ఇవాళ హైదరాబాద్ లో జ్యోతిరావు పూలే పేరు మీద ప్రతి కార్పొరేషన్ ఏర్పడేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఇవాళ బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తానన్నారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఇవాళ బీసీలందరి కోసం, అన్ని కులాల ఐక్యత కోసము 50,000 కోట్ల రూపాయలతోని 50 కోట్ల రూపాయలతోని బీసీ భవన్ నిర్మిస్తానన్నారు జయశంకర్ పేరు మీద. అది ఎక్కడ పోయింది? మొన్న బడ్జెట్ లో ప్రవేశపెట్టాలని అడుగుతున్నాము. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ మీరు ప్రకటించిన బడ్జెట్
రేటు ఏదైతే ఉందో పాత బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ మాత్రమే సరిపోతాయి. మీరు బీసీల యొక్క పుట్టన కొడుతున్నారు. మీరు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో అదే కామారెడ్డి పేరు మీద సుమారుగా 20,000 మందితోని కామారెడ్డి ముట్టడి చేసి ఇవాళ మీ ప్రభుత్వం యొక్క అంతు చూస్తామని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.